అంటే వాళ్ళు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి గారు పరమాత్మ స్వరూపము అని చెప్పడానికి ఉదహరిస్తున్నాను. అటువంటి పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలనే మీరు ప్రశ్నిస్తున్నారే, వారికి ఎలా వెళ్ళాలో తెలియదట. అసలు ఆయన గెలుస్తాడో ఈయన గెలుస్తాడో కూడా తెలియదట. తెలియకుండానే యుద్ధానికి వెళుతున్నారట. నిత్యము పూజించేటువంటి శ్రీరామచంద్రమూర్తి మీద కూడా మీరు అవాకులు చవాకులు పేలుస్తున్నారే, ఎంత హాస్యాస్పదం, ఎంత సిగ్గుచెట్టు. వెళ్ళేటువంటి క్రమంలో శివలింగ ప్రతిష్ఠ చేయడానికి అవకాశమే లేదు. సరే పోనీ రావణవధ జరిగిన తర్వాత చూసామా అంటే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కారు. ఫస్ట్ ల్యాండింగ్ కిష్కింధలో, సెకండ్ ల్యాండింగ్ భరద్వాజాశ్రమంలో అని అన్నారు. ఎంత ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. మీకు మీ నరాల్లో ఉన్నటువంటి శివద్వేషము ఇట్టే కనబడేస్తున్నది. మీరు దాచుకోలేరండి. అదేదో సినిమాలో జులై అనేటువంటి అల్లు అర్జున్ గారి సినిమాలో బ్రహ్మానందం దొంగతనాలు చేస్తూ ఈజీగా దొరికేస్తారు కదా, అలా మీరు కూడా ఈజీగా దొరికేస్తారు. అంటే వాళ్ళు